ఇలా ఉన్న థీమ్‌ని ఇలా ఎలా చేంజ్ చేయాలి అండ్ మీకు నచ్చినట్టుగా ఈ విధంగా ఎలా చేంజ్ చేసుకోవాలి లేదా దీన్ని మార్చేద్దాం, ఈ విధంగా చేద్దాం. సో, ఈ విధంగా మీకు నచ్చినట్టు చార్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. సో, అలా చేయాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి అండ్ మీ చార్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి అండ్ మీ చార్ట్ లిస్ట్‌లో ఏదో ఒక కాంటాక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, నేను పర్టిక్యులర్‌గా ఒక కాంటాక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. సో, ఒక కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్‌లో వాళ్ళ నేమ్ ఉంటుంది కదా! సో, ఆ నేమ్ మీద మీరు ట్యాప్ చేసుకోవాలి. సో, వాళ్ళ నేమ్ మీద నేను ట్యాప్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మీకు థీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఆ థీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు రకరకాల థీమ్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన థీమ్‌ని అయితే సెట్ చేసుకోండి. ఓకే. సో, నేను పర్టిక్యులర్‌గా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్‌లో అంటే చార్ట్ థీమ్‌లో ఇక్కడ చేంజ్ అయిపోయింది. నార్మల్‌గా వైట్ ఉండేది బట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో, మళ్ళీ చేంజ్ చేయాలంటే సింపుల్ వాళ్ళ నేమ్ మీద ట్యాప్ చేయండి. థీమ్ మీద క్లిక్ చేయండి. సో, మీకు నచ్చిన థీమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో మారిపోతుంది. సో, ఇది మీరు పర్టిక్యులర్‌గా ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క టైప్‌లో మీరు చేసుకోవచ్చు కావాలంటే. లేదా అందరికీ ఒకే విధంగా పెట్టాలంటే అందరికీ ఇదే ప్రాసెస్ చేయాలి. ఓకే. సో, మీరు మాన్యువల్‌గా అందరికీ ఒకేసారి పెట్టాలంటే అది వీలవ్వదు. సో, మీరు మళ్ళీ తిరిగి సేమ్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి రావాలంటే ఇక్కడ మీకు వైట్ అండ్ డార్క్ కలర్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది ఆప్షన్. సో, ఇక్కడ నేను మీదికి స్క్రాల్ చేసి చూపిస్తే చూడండి. సో, మోనోక్రోమ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు మళ్ళీ అంటే నార్మల్‌గా ఎలా ఉందో అలా డిఫాల్ట్ థీమ్‌కి అయితే వచ్చేస్తారు. ఈ వీడియో కనుక గైస్ వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.